మిథున రాశి యొక్క ఆదాయం 5, వ్యయం 5, పూజ్యం 3, అవమానం 6గా వాళ్ళకి కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారికి 12లో గురువు, 9లో శని, 11లో రాహువు, 5లో కేతువు సంచారం చేయడం చేత ఉద్యోగ వ్యాపార వ్యవహారాల యందు మిశ్రమ ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. మిశ్రమ అంటే కూడుకున్నటువంటివి, అటు కొంత నష్టము ఉండొచ్చు, కొంత లాభము ఉండొచ్చు, అలాంటి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే వీరు ఈ సంవత్సరం నూతనమైనటువంటి పనులు యొక్క ఆలోచనను విరమించుకోవడమే మంచిది. వచ్చే సంవత్సరం వీరు ఏవైనా కొత్త పనులు ప్రారంభించుకోవాలనుకుంటే అప్పుడు ప్రారంభించుకోవచ్చు. ఇక ఈ సంవత్సరం ఈ రాశివారు కాస్త జాగ్రత్తగా మెలగవలసినటువంటి అవకాశం ఉంది. అలాగే ధన విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులను వెంటనే మాటలను నమ్మి వారు గనక ధనాన్ని ఇచ్చి అయ్యో ఆ తర్వాత ధనము నష్టపోయామే అనేటువంటి బాధను పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంజనీరింగ్ వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడా ఆలోచనలు అధికంగానే ఉంటాయి. చేసేటువంటి పనుల్లో కూడా కొన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా చివరికి వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. వీరు కూడా ఏవైనా సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు చక్కగా మంగళ బుధ గురువారాల్లో ఆంజనేయ స్వామిని స్మరించడం, ఆంజనేయ స్వామి గుడికి ప్రదక్షిణ చేయడం వారికి లాభాన్ని కలిగింపచేస్తుంది.